ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? అలాగే లేవియ కాండము 20వ అధ్యాయము, లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకుందాం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు. మా జీవితములో మీరిచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని, మమ్మును సంధించుమని, మీ వాక్యము ద్వారా మా జీవితములో మార్పును మీరు కలుగచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాం. అలాగే లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకున్నాము. ఈ 2 వచనాలలో మనము ఒక మాటను గమనిస్తున్నాము. అదేమిటి అంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత అను పదానికి ఇంగ్లీష్ బైబిల్లో చూచినప్పుడు హోలీనెస్. పరిశుద్ధతను బట్టి ప్రభువు మహనీయుడు. ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన స్థలములో ఉన్నవాడు. ఆయన
పరిశుద్ధతను కోరుకుంటున్నవాడు. దేవుని పరిశుద్ధత ఎంత గంభీరమైనది! దేవుని పరిశుద్ధత ఎంత ఉన్నతమైనది! మనము ఒక మాట లేఖనములో చూచినప్పుడు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనము చూస్తే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచు, ఘనపరచబడుచు, కొనియాడబడుచున్న గొప్ప దేవుడు. పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రభువు ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభువు 24 పెద్దల చేతను 4 జీవుల చేతను కోట్ల కొలది దూతల చేతను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచున్న గొప్ప దేవుడు. ఎంతటి ఘనమైన దేవుడు! ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు ప్రభువును గూర్చి వర్ణించుచుండగా, అందులో ప్రభువు యొక్క పరిశుద్ధతను వారు జ్ఞాపకము చేసుకున్నారు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఉన్న స్థలము పరిశుద్ధమై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుచూ ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము, లేఖనములు, ధర్మశాస్త్రము, న్యాయ విధులు, శాసనములు ఇవన్నీ కూడా పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైనవి. మరి మానవుడు ఎటువంటి వాడు అంటే, భక్తుడైన దావీదు అంటున్నాడు 51వ కీర్తన 5వ వచనములో, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది. పాపములో పుట్టినవాడు ప్రతి మానవుడు. ఇది ఎక్కడ నుండి ప్రారంభమైంది? ఆ మొదటి మనుష్యుని ద్వారా ఈ పాపము అనేది ప్రారంభమైంది. ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మనము చాలాసార్లు చదువుకున్న వాక్యమే.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఏలాగు ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తున్న మానవుని యొక్క జీవిత విలువలు పడిపోతూ ఉన్నవి. కారణం ప్రవర్తన చెడిపోయి ఉన్నది. మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, చేసే పనులు, మాట్లాడే మాటలు అవన్నీ కూడా చెడిపోయి ఉన్నవి. అందుకే మానవుడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. దేనిని బట్టి? పాపమును బట్టి. పాపము ప్రారంభములో రుచిగా ఉంటుంది. తరువాత క్రమక్రమముగా మానవుని యొక్క జీవితములో ఆనందమును, సంతోషమును, సమాధానము, నెమ్మది లేకుండా చేస్తుంది. మానవుని యొక్క విలువలు పడిపోవును. మానవుని యొక్క గురి తెలియకపోవును. ఏమి చేయాలి అన్న ఒక స్పష్టత అనేది ఏమాత్రము కూడా ఉండదు. పాపము ఇంత ఘోరమైన స్థితిలోనికి తీసుకొని వెళుతూ ఉండగా ఇట్టి మానవుని తిరిగి బాగు చేయుట కొరకు, ఇట్టి మానవునికి తిరిగి పరిశుద్ధతను ఇచ్చుట కొరకు, ఇట్టి మానవుని యొక్క జీవితములో కోల్పోయిన ఆ సంతోషమును, ఆ ఆనందమును, ఆ నెమ్మదిని, ఆ సమాధానము తిరిగి ఇచ్చుట కొరకు, మానవుడు కోల్పోయిన దేవుని మహిమను తిరిగి ఇచ్చుట కొరకు దేవుడి కాలము సంపూర్ణమైనప్పుడు మానవుడుగా లోకములోనికి ప్రత్యక్షపరచబడెను. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుడుగా లోకములోనికి పంపబడెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు లోకములోనికి వచ్చెను. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఏ లోపమును లేనివాడు మానవుడుగా లోకానికి వచ్చి
పాపి అయిన ప్రతి మానవుని యొక్క స్థానములో యేసుక్రీస్తు నిలిచి కలువరి సిలువలో బలిగా అర్పించబడెను. ఎందుకు? ఒక లేఖనం మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనలో ఉన్న పాపమును తీసివేయుట కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు, మనలను దేవుని ఎదుట నిలవబెట్టుట కొరకు దేవుడే మానవుడుగా లోకములోనికి వచ్చి మన కొరకు కలువరి సిలువలో బలిగా అర్పించబడెను. మన దోష శిక్షను యేసుక్రీస్తు భరించెను. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసము ఉంచి ఉన్నారో అటువంటి వారిని పరిశుద్ధులుగా ఆయన చేసి ఉన్నాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. అమ్మా, అయ్యా, ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, నీవు నీ బలహీనతలను బట్టి, నీవు పడిపోయిన స్థితిని బట్టి, నీ పాపములను బట్టి, నీ అవిధేయతను బట్టి నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? సమాధానము లేని స్థితిలో ఉన్నావా? నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? ఏదైతే నీ జీవితంలో సమాధానమునకు, నెమ్మదికి, తృప్తికి, క్షేమమునకు భంగము కలిగిస్తూ నీలో నివసిస్తూ ఉన్నదో, జీవిస్తూ ఉన్నదో అట్టి వాటిని యేసుక్రీస్తు రక్తము సంపూర్ణముగా కడిగివేయును. యేసుక్రీస్తు రక్తములో అంత ప్రభావము ఉన్నది. నీవు విశ్వాసముతోటి, నమ్మకముతోటి నా ప్రభువు నాకు పరిశుద్ధతను ఇచ్చువాడు, నా ప్రభువు నాకు విమోచన ఇచ్చువాడు, నా ప్రభువు నాకు నిత్య జీవమును ఇచ్చువాడు అని నీవు ఎరిగి నమ్మకముతోటి, విశ్వాసముతోటి ప్రభువు యొద్దకు వచ్చి నీ అవిధేయతను, నీ లోపములు, నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నిన్ను ప్రేమించి తన రక్తములో నీ పాపములు కడిగి ఆయన నీకు పరిశుద్ధతను ఇచ్చును, నీతిని ఇచ్చును, నిత్య జీవమునకు నిన్ను పాత్రునిగా, పాత్రురాలిగా చేయును. కాబట్టి
నీ జీవితములో ప్రభువును నమ్ముకొనుము, ఆయన యందు విశ్వాసముంచుము. ఆయన రక్తము శ్రేష్టమైనది. యేసు క్రీస్తు రక్తము శ్రేష్టమైనది, అమూల్యమైనది, బలము గలది, ప్రభావము గలది. ఆ రక్తమును నీవు ఆశ్రయించి మేలు పొందవలనని ప్రభువు నామమున ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. మీ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.